హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైన్ లిల్లీ గురించి కొన్ని తెలుసుకుందాం. రైన్ లిల్లీ గురించి నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, మొన్న ఒకరు అడిగారు, అక్క రైన్ లిల్లీ ఎలా నాటాలి, మాకేమైనా బల్బ్స్ పంపించగలరా అని అడిగారు. వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకేమైనా ఈ బల్బ్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఎక్కడ ఎలా దొరుకుతుంది, ఏం చేయాలి అనేది మొత్తం కంప్లీట్గా చెప్తాను నేను. ఈ రైన్ లిల్లీ అనేది వర్షం రాగానే ఒకసారి పూసే పూలు, సంవత్సరం మొత్తం 1-2 పూస్తూనే ఉంటుంది. కానీ వర్షం వస్తే దానికి ఎక్కడ లేని ఆనందం అనుకుంటాను. ఒకే రోజులో మొగ్గు వచ్చి పూలు అవుతుంది. చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. గుత్తులు గుత్తులుగా పూస్తుంది. ఈ మధ్య ఇది హైబ్రిడ్ కూడా వస్తున్నాయి. హైబ్రిడ్ అంటే డబుల్ పెటల్స్ది పూలు వస్తున్నాయి. చాలా అందమైన కలర్స్లో ఈ మధ్య దొరుకుతున్నాయి. ఆన్లైన్లో మీరు సెర్చ్ చేస్తే తెప్పించుకోవచ్చు. నా దగ్గర అయితే ఒక 7-8 కలర్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ ఏం లేదు నా దగ్గర కలెక్షన్. కావాలనుకుంటే ఒక్కసారి మీరు అడగండి, నా దగ్గర ఉంటే మీకు పంపించి ఏర్పాటు చేస్తాను. సరే, ఇప్పుడు ఇంకా ఇది మొక్క ఎలా నాటాలి ఏంటి కథ అని చూద్దాము. చూడండి, ఈ పాట్లో 2-3 సంవత్సరాల నుంచి రైన్ లిల్లీస్ అలాగే ఉన్నాయి. నేను దీన్ని రీపాట్ చేయలేదు. రీపాట్ చేయకపోతే ఏంటి ప్రాబ్లం అంటే, అందులో ఎక్కువ పూలు రావు, అలాగే ఉండిపోతుంది. కొద్దిగా ఆకులు మాత్రం ఉంటాయి అంతే తప్ప పూలు ఎక్కువ రావు. అప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి పూలు వస్తూ ఉంటాయి అంతే. ఇంకా దీనికి కావాల్సిన మట్టి గురించి తెలుసుకుందాం. చాలామంది ఏం చేస్తుంటారంటే, అన్నిటికీ ఒకే రకమైన మట్టి తీసుకుంటుంటారు. ఈ బల్బ్స్ నాటేటప్పుడు ఎప్పుడే కానివ్వండి, నీళ్ళు ఆగిపోకుండా డ్రైనేజ్ హోల్ నుంచి వెళ్ళిపోయే విధానంగా తీసుకోవాలి. అంటే ఇసుక శాతం ఎక్కువ ఉండాలి. ఇక్కడ నేను తీసుకునేది ఏంటంటే గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. అలాగే ముఖ్యంగా దీనికి సాయిల్కి నేను ఈ బోన్ మిల్ మిక్స్ చేస్తున్నాను. బోన్ మిల్ ఎందుకు మిక్స్ చేయాలి అనుకుంటే, ఈ వేరే మొక్కలకి మనం ఎప్పుడు కంపోస్ట్ కానివ్వండి, లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇటువంటిది వేస్తూ ఉంటాము. కానీ రైన్ లిల్లీకి అవన్నీ అవసరం ఉండదు. ఒక్కసారి పూలు పూసి అది తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ కేర్ తీసుకునే అవసరం లేని మొక్కలు అదొకటి. సో దీనికి మనం ఒకేసారి మంచిగా కంపోస్ట్ కలుపుకోవాలి. దాని గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇది తీసే విధానం చూద్దాం. చూడండి, నేను ఆ పాట్ నుంచి అన్ని గడ్డలన్నీ తీసేసాను అనమాట, బయటికి తీసాను. అది చూసారా ఎలా రూట్ బౌండ్ అయిపోయిందో, అందుకే దీంట్లో ఎక్కువ పూలు రావట్లేదు. ఇప్పుడు మే నెల నడుస్తుంది కాబట్టి మన ఎటువంటి గడ్డలైనా ఈ టైంలో మనం నాటుకోవచ్చు. అంటే పసుపు కానివ్వండి, లేకపోతే బంగాళదుంప, లేకపోతే స్వీట్ పొటాటో, ఇటువంటి, లేకపోతే ఈ చామగడ్డలు, ఇటువంటిదన్నీ మనం నాటుకొని రైట్ సీజన్ అనమాట. ఇది వర్షం వచ్చే కన్నా ముందు మనం నాటి రెడీగా పెట్టుకుంటే వర్షం రాగానే దాంట్లో చిగుళ్ళు వచ్చి మంచిగా మనకు డెవలప్ అవుతుంది మొక్కలు. అటువంటి మొక్కల్లో రైట్ టైంలో నాటిన మొక్కల్లో మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూసారా రైన్ లిల్లీస్ అన్ని బల్బ్స్ ఎలాగున్నాయని. ఒక్కొక్కటి పెద్ద పెద్దగా ఉంటాయి, ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఉంటాయి. ఈ చిన్న దాంట్లో పూలు ఈ సంవత్సరం రాదు. ఇది ఒకటో బల్బ్స్ ఉంటాయి కదా, దాని పక్క నుంచి పిలకలు వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, దీని పూలు అయిపోయిన తర్వాత సీడ్స్ అవుతుంది. ఆ సీడ్స్ రాలిపోయి అక్కడ కూడా మనకు మొక్కలు మొలుస్తూ ఉంటాయి. చిన్న గడ్డిలాగా ఉంటుంది మొదట్లో స్టార్టింగ్లో, తర్వాత అవే పెరిగి చక్కగా పూలు అవుతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఒకసారి తీసుకొచ్చి పెడితే చాలు, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూనే ఉంటుంది. పీకి పడేసలేము, అలాగని ఉంచలేము. మంచి కలర్ఫుల్గా ఉంటాయి కదా, చుట్టనే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, సంవత్సరం మొత్తం దీంట్లో చక్కగా గ్రీన్ కలర్లోనే ఆకులు ఉంటుంది. అదొకటి దీంట్లో బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఏదైనా గార్డెన్ సైడ్లో లైన్గా వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇటువంటి పెద్ద పెద్ద గడ్డల్ని మనం నాటితే చక్కగా తొందరగా పూలు వస్తుంది. నాటి ఒకసారి మొగ్గు వస్తే, అది మబ్బు వస్తే చాలు, లేకపోతే 4 చుక్కలు వర్షం వచ్చినా చాలు, మనకు అందులో పూలు వచ్చేస్తుంది. నాకు ఇందులో ఎల్లో కలర్ చాలా నచ్చుతుంది. ఎల్లో కలరు ఎక్కువ పూలు రావు నా దగ్గర, కానీ చాలా మంచి ముద్దుగా ఉంటుంది. వైట్ కలర్ అయితే మరిన్ని పూలు పూస్తూ ఉంటుంది నా దగ్గర. పింక్ కూడా ఎక్కువనే పూస్తూ ఉంటుంది. కానీ నాకు మాత్రం సపరేట్ కొద్దిగా ఏంటంటే దాని కలర్ మంచిగా నచ్చుతుంది, ఎల్లో కలర్.
ఈసారి ఎల్లో కలర్ని ఎక్కువ నాటాలనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం సపరేట్గా చేసేసాను. ఇవన్నీ పాత మట్టి. ఈ మట్టికే మనం కంపోస్ట్ కలిపి మళ్ళీ నాటుకోవచ్చు. లేదు అంటే కొత్త మట్టి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రైన్ లిల్లీకి పెద్దగా నేను ఇందాక చెప్పినట్టు కేర్ తీసుకునే అవసరం లేని మొక్క ఇది. కానీ ఇది నాటేటప్పుడు ఒక చిన్న చిట్కా మాత్రం పాటించాలి. ఏంటంటే ఈ ఆకులు మొత్తం తుంపేసేయాలి, మొత్తం తీసేసేయాలి. ఆకులు కట్ చేయక అలాగే నాటితే ఏమవుతుందని కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. అలా నాటింది ఎలాగున్నాయి, నాటలేనిది ఎలాగున్నాయి, అది అంటే ఆకులు తీసి నాటింది ఎలాగున్నాయి ఇవి కూడా చూపిస్తాను నేను మీకు. ఆకులన్నీ తీసేసి ఎక్స్ట్రా ఉన్న రూట్స్ అన్నీ కట్ చేయొచ్చు. అంటే పొడువుగా రూట్స్ వచ్చి ఉంటుంది కదా, అది తీసేసి నాటుకుంటే తొందరగా డెవలప్ అవుతుంది. మనం రూట్స్ ఉన్నదాన్ని పెడితే ఏమవుతుందంటే అది సరిగా పెరగక స్లోగా పెరుగుతుంది, తొందరగా పూలు రావు. ఇవన్నీ నేను కొన్ని సంవత్సరాల నుంచి నాటుకొని వచ్చిన అనుభవాల మీద చెప్తున్నాను. ఇది గార్డెన్ సాయిల్. ఈ గార్డెన్ సాయిల్ పాత మట్టి తీసుకునేటప్పుడు ఒక 2-3 రోజులు ఎండబెట్టి తీసుకోవడం బెస్ట్ ఐడియా. తర్వాత దీనికి కొద్దిగా కౌడంగ్ కంపోస్ట్ కానీ లేకపోతే ఈ వర్మీ కంపోస్ట్ కానీ ఇటువంటిది ఏదైనా కంపోస్ట్ కలుపుకోవచ్చు. తర్వాత ఉంటే కనుక కొద్దిగా వేపపిండి కలుపుకోండి. దీనివల్ల మట్టి నుంచి వచ్చే పురుగులు అటువంటివి తగ్గిపోతుంది. ఇంకా ఎండబెడితే దానికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత కొద్దిగా నేను బోన్ మిల్ మిక్స్ చేసుకున్నాను. బోన్ మిల్ ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఈ మొక్క ఒక్కసారి పూలు అయిపోతుంది, తర్వాత పూలు అవ్వవు. తర్వాత మళ్ళీ పూలు అవ్వాలి అంటే మనం కంపోస్ట్ చేసామనుకోండి, అది తీసుకొని పూలు అయ్యేసరికి లేట్ అయిపోతుంది. అదే మనం మట్టి మిశ్రణంలో బోన్ మీల్ కలిపితే ఇది స్లోగా ఆ మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ అందివ్వడం వల్ల మొక్క త్వరగా మళ్ళీ పూలు అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ పూలేం రావు, కానీ రెండోసారి మూడోసారి పూలు వస్తూ ఉంటుంది. సంవత్సరం మొత్తం 1-2 పూలు ఇట్లా పూస్తూనే ఉంటుంది. తర్వాత కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే దీంట్లో వచ్చే పూలు మంచి బ్రైట్ కలర్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఒక టిప్ చెప్తాను నేను మీకు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ రైన్ లిల్లీ నాటేటప్పుడు పెద్ద పాట్లో నాటుతారు. అంత పెద్ద పాట్ దీనికి అవసరం ఉండదు. అంటే మన ఆకుకూరలు పెంచుకుంటాం కదా, 4-5 ఇంచుల పాటు సరిపోతుంది. అంటే ఎక్కువ పెద్దగా లోతుగా ఉన్న పాట్స్ దీనికి అవసరం ఉండదు. నేనైతే ఇటువంటి పుట్టి తీసుకున్నాను. తర్వాత ఒక 2-3 ఇంచులు మట్టి ఫస్ట్ మొత్తం బెడ్ లాగా చేసుకొని అందులో అన్ని బల్బ్స్లన్నీ ఒక్కొక్కటే కొద్ది దూరంలో నాటుకోవాలి. మీరు అనిపించవచ్చు అక్కడ రూట్స్ అన్నీ కనిపిస్తుంది కదా, పర్వాలేదా అనేసి. ఫ్రెండ్స్, ఇక్కడే ఉన్నాయి దానికి చిట్కా. ఏంటంటే ఇది పెట్టిన తర్వాత మళ్ళీ 2-3 ఇంచులు మట్టి వేసేసేయాలి. ముందే మన మట్టి మొత్తం వేసుకొని దాంట్లో గుచ్చుతూ ఉంటే ఏమవుతుందంటే సరిగా అవి కుదురుకోవు. ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే మంచిగా పనిచేస్తుంది ఇది. అంటే ముందు అన్ని రూట్స్ ఉన్నదాన్ని లోపల కొద్ది గుచ్చి తర్వాత 2-3 ఇంచుల మట్టి కప్పితే అదేమవుతుందంటే మొత్తం బల్బ్స్ మొత్తం మట్టిలో ఉండిపోతుంది. హెల్దీగా ఉన్న ఆకులు పైకి వస్తుంది. అంటే చిగుళ్ళు పైకి మంచి చక్కగా వచ్చేస్తుంది, తొందరగా వస్తుంది, ఎక్కువ పూలు వస్తుంది. ఇది నేను తెలుసుకున్న ఒక అనుభవం. తర్వాత నీళ్ళు వేసేసి ఒక రోజు నీడలో పెట్టి నెక్స్ట్ డే మనం ఎండలో పెట్టవచ్చు. కొద్దిగా మరిన్ని ఎండ ఎక్కువేం అవసరం లేదు దీనికి. ఒక 2-3 గంటలు ఎండ ఉంటే సరిపోతుంది. ఇంకా ఇది ఇలా నాటాం కదా, ఒక్కొక్కసారి ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ డేనో మళ్ళీ తర్వాత 2-3 రోజులలోనో మబ్బు పట్టింది అనుకోండి, అలాగే వచ్చేస్తుంది మొగ్గలు. అది ఎట్లా వస్తుందో తెలియదు, చూపిస్తాను కూడా నేను మీకు. ఆకులు లేకుండా వట్టి మొగ్గలు కూడా వచ్చేస్తూ ఉంటుంది. వర్షం వస్తే దీనికి చాలా ఆనందం అనమాట. నెమిలిలాగా ఇది కూడా నాట్యమాడుతూ ఉంటాయి. మొత్తం నిండా పూలు వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది సీడ్స్ నుంచి కూడా డెవలప్ చేసుకోవచ్చు మొక్కల్ని. మీకు ఆన్లైన్లో సీడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అది కూడా తెప్పించుకోవచ్చు. బల్బ్స్ ఉన్నా కూడా తెప్పించుకోవచ్చు. డబల్ పెటల్ లేకపోతే రేర్ కలర్ అయితే కాస్త రేట్ ఎక్కువనే ఉంటుంది. అదే వైట్, ఎల్లో ఇటువంటిది అయితే కాస్త తక్కువ ఉంటుంది. చూడండి, నేను ఇందాక చెప్పాను కదా ఆకులతో పెడితే ఏమవుతుందండి. చూడండి, ఆకులతో పెట్టింది ఇది గడ్డలు, ఆకులు కట్ చేయలేదు చూసారా. ఆకులన్నీ పండుబారిపోవడం కానీ లేకపోతే పడుకోవడం కానీ అంటే పడిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఆకులన్నీ ముందే కట్ చేసామనుకోండి ప్రాబ్లమే ఉండదు, మొక్క తొందరగా
త్వరగా కోలుకొని పూలు అవుతుంది. చూడండి, ఇది ఒక వారం రోజుల ముందు నాటిన గడ్డలు. చూసారా ఎంత చక్కగా మంచిగా ఆకులు వచ్చింది, అలాగే పూలు కూడా పూస్తున్నాయి. ఇది లాస్ట్లో ఉన్నది ఎల్లో కలర్. అది ఎల్లో కలర్. మనం ఎల్లో కలరా, వైట్ కలరా, లేకపోతే పింకా, ఈ బల్బ్స్ చూస్తే మనం దాన్ని గుర్తుపట్టలేం. పూలు అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది మనకు. ఈ అన్నిట్లో కూడా మనకు సీడ్స్ అవుతుంది. చూడండి, ఇందాక నాటి చూపించాను కదా, అదే పాట్లో ఉన్న పూలు అయింది. చూడండి, కొన్ని మంచి చక్కగా పూలైంది. వైట్ కలర్ మొత్తం వచ్చింది. తర్వాత నేను నాటి ఒక 3-4 రోజుల్లో వర్షం వచ్చింది. వర్షం రాగానే ఇట్లా తయారైపోయింది. చూసారా, కొన్నిటికైతే ఆకులు లేవు, ఓన్లీ మొగ్గలు వచ్చింది. అది కూడా చూపిస్తాను. చూడండి, పూలైంది, ఇట్లా సీడ్స్ అవుతుంది. ఇది కొద్దిగా ఎల్లో కలర్లో, తర్వాత బ్లాక్ కలర్లో సీడ్ వస్తుంది. అది మనం వేరే చోట వేసుకున్నా కూడా మొక్కలు వస్తుంది. చూడండి, ఆకులే లేకుండా ఒట్టి మొగ్గనే వచ్చింది. చక్కగా వర్షం వస్తే చాలు, దానికి ఎక్కడ లేని ఆనందం అనుకుంటే మొక్కలకైతే చాలా బాగా వస్తుంది. రైన్ లిల్లీ అంటే రైన్ లిల్లీనే, నాకైతే చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపించింది కామెంట్లో చెప్పండి. మీకేమైనా ఈ గడ్డ కావాలంటే కామెంట్లో అడగండి. బాయ్ బాయ్.